ప్రజాకవి, ప్రకృతి కవిగా అందశ్రీ గుర్తింపు పొందారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో తెలంగాణ సమాజాన్ని తట్టిలేపారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటతో ఆయన పేరు పొందారు. అందశ్రీ కన్నుమూతపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. అందశ్రీ పాట తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు సీఎం. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. అందశ్రీ చదువుకోలేదు. గొడ్ల కాపరిగా పనిచేసిన ఆయన పాటలు అద్భుతంగా పాడేవాడు. అందశ్రీ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి మీద ఆయన అసువుగా కవిత్వం చెప్పేవాడు. అందశ్రీ ఎన్నో ఉద్యమ గీతాలు రచించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారింది. పలు సినిమాలకు పాటలు రాశారు. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది అవార్డు వచ్చింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ కవి, రచయిత పస్నూరు రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు, ఆయనతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? వినిపిస్తుంది, చెప్పండి. ప్రజాకవి అందశ్రీ గారి అకాల మరణం తెలంగాణ సమాజానికే కాదు, మొత్తం యావత్ తెలుగు సమాజానికి చాలా తీరని లోటండి. ఎందుకంటే ఒక అక్షరాలు రానటువంటి కుటుంబం నుండి లేదా అక్షరాలు నేర్చుకున్నటువంటి నేపథ్యం నుండి ఒక కూలీగా తన జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి అందశ్రీ గారు ఆ తర్వాత తనలో ఒక సృజనకారుణ్ణి కాపాడుకుంటూ అద్భుతమైనటువంటి పాటలు రాసి చాలా గొప్ప పాటల్ని అందించిండు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలానికి అంది వచ్చినటువంటి కవిగా మనం అందశ్రీ గారిని భావించాల్సి ఉంటది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసినటువంటి పాటలు కోట్లాది మంది ప్రజల నాలుకల మీద నడయాడినాయి. అట్లాంటి అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ గాని, జై బోలో తెలంగాణ పాట గాని, ఆయన రాసినటువంటి అనే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నటువంటి పాట గాని, అవన్నీ పాటలు కూడా ప్రజల నోళ్లలో ఇంకా సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాసినటువంటి జయ జయ తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది ఒక అందశ్రీకి దక్కినటువంటి ఒక సమున్నతమైనటువంటి గౌరవం. మరి అట్లాంటి అందశ్రీ గారు ఇట్లా అకాల మరణం పాలవడం మాలాంటి కవులు, రచయితలు అందరికీ కూడా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఇంకా ఆయన చాలా కాలం పాటు బతికి ఉండాల్సినటువంటి మనిషి. ఆయన లేకపోయినా సరే ఆయన రాసినటువంటి పాటలు మాత్రం ప్రజల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటది. పల్లె నేపథ్యం నుండి ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నటువంటి తీరుతోటి చాలా గొప్పనైనటువంటి పాటలు రాసిండు. ఆయన చూసినటువంటి మట్టి మనుషుల్ని ఆ పాటల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. వాస్తవానికి ఆయన పాటల్లో 2 రకాలైనటువంటి భాషలు కూడా ఉంటాయి. ఒకటి తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పల్లె మాండలిక వ్యవహారం కొత్త ఉంటే, మరొక వైపు పండిత భాష కూడా అందశ్రీ గారికి వంటపట్టడం వల్ల ఆ రకమైనటువంటి భాషతో కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది. అది చాలా మంది పండితులను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే చాలా గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళకి లేదా తన కుటుంబంలో ఆల్రెడీ పండితులు ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యమయ్యేటటువంటి భాషలో అందశ్రీ గారు పాటలు రాయడం అనేది చాలా అపూర్వపరిచినటువంటి విషయం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి జిజ్ఞాస వల్ల తెలుగు సాహిత్యాన్ని చాలా వరకు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. తాను చదువు నేర్చుకున్న తర్వాత, అంటే మొదట తాను చదువు నేర్చుకోలేదు, తర్వాత అక్షరాలు దిద్దడం బిరుదురాజు రామరాజు గారు అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ద్వారా ఆయన అక్షరాలు దిద్దడం నేర్చుకొని ఆ తర్వాత పాటల్ని, అంటే ఆ బిరుదురాజు రామరాజు గారి ఇల్లు నిర్మాణానికి ఒక కూలీగా వెళ్ళినటువంటి వ్యక్తి ఆ పాటలు పాడుతూ పనిచేస్తుంటే బిరుదురాజు రామరాజు గారు, ఈ పాటలన్నీ నీకు ఎక్కడిరా, నువ్వు ఎట్లా పాడుతున్నావు ఈ పాటలు, నువ్వు ఏం చదువుకున్నావు అంటే, అయ్యా నేనేం చదువుకోలేదు కానీ నాకు పాట అల్లడం వచ్చు, అట్లా నేను పాటలు అల్లుకుంటూ పాడుతుంటా అంటే ఆయన ఆశ్చర్యపోయి, అయితే నేను నీకు చదువు నేర్పిస్తా బిడ్డ అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన చదువు నేర్పించడం వల్ల ఇంకా మంచి పాటలు రాసేటటువంటివి పని చేసిండు అందశ్రీ గారు. సో అట్లా అందశ్రీ గారి పాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే,
ఆయన పాటల్లో ఒకవైపు ఉద్యమ పాటలు ఉన్నాయి, మరొక వైపు ప్రజల జీవితానికి కావాల్సినటువంటి ఒక తాత్వికతను అందించేటటువంటి పాట. ముఖ్యంగా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అని ఆయన రాసినటువంటి పాట ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఒక అమానవీయమైనటువంటి సంఘటన జరిగితే మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటి పాటగా అది ఉన్నది. ఆ తర్వాత ఆయన ఈ తెలంగాణ ఉద్యమంలోకి రాకముందే ఒక గొప్ప పాట డప్పు మీద రాయడం జరిగింది. డప్పు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తూ మాదిగయ్యల మీద నుండి పురుడుబోసుకున్నది మానవ జాతులను ఎప్పుడు మెలుకొలుపుతుంటది, ఎంచి చూడగా పంచాశృతి పంచజన సంగీతమయ్యే దాని పేరే డప్పురా, అది మొగెదరుగుల నిప్పురా, దాని పేరే డప్పురా, అది మొగెదరుగుల నిప్పురా అని డప్పు యొక్క ఎస్టాబ్లిష్మెంట్, అసలు ఎట్లా డప్పు రూపొందింది, డప్పు యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది, డప్పు మన సమాజంలో పోషించేటటువంటి పాత్ర ఏంది అనేటటువంటి విషయం మీద కూడా అందశ్రీ గారు చాలా గొప్పనైనటువంటి పాట రాయడం జరిగింది. ఆదిమా కాలాన ఎండకు అడవులెన్నో తగులబడగా కాలినా జంతువుల మాంసం కమ్మగా తింటున్న వేళ ఎగుమనియా కొండగాలి కొవ్వు కొరలకు తాకినప్పుడు నరమైన వింది దిశల నరుల జీవనదారులెల్లా దాని పేరే డప్పురా, అది మొగెదరుగుల నిప్పురా, ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది, సావు సందము చేసి కాటికి సాగనంపుతుంటది, సాగిపోయే జనుల నాపి కాసులెయ్యామంటది, ఏడు పెందుకు లోకమందున ఎవరు బతుకుతారంటది, ఏడు పెందుకు లోకమందున ఎవరు బతుకుతారంటది అనేటటువంటి ఒక గొప్ప పాటని అందశ్రీ గారు రచించడం జరిగింది మేడం. మరి అట్లాంటి అందశ్రీ గారి అకాల మరణం తెలంగాణ సమాజానికి చాలా తీరని లోటు. వారు ఇంకా కొంతకాలం బతికి ఉంటే గనక ఇంకా మరిన్ని మంచి పాటలు రాసేటటువంటి వాడు. ఆయన పాటలు ప్రజల నోళ్లలో పాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఇవాళ ప్రతి ఉదయం పాఠశాలల్లో గాని ప్రభుత్వ కార్యాలయాల్లో గాని నిత్యం పాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మేడం.